నమస్తే. వెల్కమ్ టు భవానీస్ ఘుమఘుమలు. ఇవాళటి స్పెషల్ గోంగూర చికెన్. పులుపు ఇష్టపడే వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది. ట్రై చేసి చూడండి. కావాల్సిన ఐటమ్స్: 1 kg చికెన్, 6 మీడియం సైజ్డ్ ఆనియన్స్, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, హోల్ గరం మసాలా పొడి, కొత్తిమీర, 4 టొమాటోస్, 6 గోంగూర కట్టలు, హోల్ గరం మసాలా, 5 పచ్చిమిర్చి, ఇంకా అల్లం పేస్ట్. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 6 పావుల ఆయిల్ పోసుకోవాలి. నాన్ వెజ్ కదండి, ఆయిల్ తేలేటట్టు ఉంటేనే ఆ ఫ్లేవర్ అండ్ టేస్ట్ వస్తుంది. ఆయిల్ హీట్ ఎక్కినాక హోల్ గరం మసాలా వేసుకోవాలి. సో నేను ఇక్కడ 2 బగారా ఆకులు, 2 లవంగాలు, 2 ఇలాచీలు, 1 స్పూన్ సాయి జీరా, 1 పట్ట, ఇవన్నీ వేసుకున్నాను. తర్వాత ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఫాస్ట్గా అవ్వాలంటే మనం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు 2 టీ స్పూన్స్ అల్లం పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అల్లం పేస్ట్ మంచిగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి మొత్తం కలుపుకొని స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోవాలి. అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక 1 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న 1 kg చికెన్ యాడ్ చేస్తున్నాను. సో అంతా ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చికెన్లో నుంచి వాటర్ వస్తుందండి. సో ఆ వాటర్ వచ్చి మొత్తం ఇంకిపోయే వరకు కలుపుతూ ఉండాలి. సో ఆ నీస్ వాసన అనేది పోతుంది అనమాట. ఇలా వాటర్ రిలీజ్ అయ్యి అది మొత్తము డ్రై అయిపోయే వరకు కుక్ చేస్తే. సో ఇది వన్ ఆఫ్ ద టిప్స్. సో ఖచ్చితంగా ఇది మాత్రం ఫాలో అవ్వాలి. ఒక 5 to 7 minutes కుక్ అయ్యాక ఇలా అవుతుంది. సో ఇట్లా వాటర్ అంతా పోయినాక నేను కారం పొడి వేస్తున్నాను. ఒక 6 స్పూన్స్ కారం పొడి వేస్తున్నాను. ఇది గోంగూర చికెన్ పులుపు ఉంటుంది కాబట్టి కారం ఎక్కువ వేస్తేనే ఆ టేస్ట్ బాగుంటుంది. సో నేనైతే 6 స్పూన్స్ వేస్తున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు స్పైసెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒక 5 టీ స్పూన్స్ ఉప్పు వేస్తున్నాను అండ్ 1 టీ స్పూన్ ధనియాల పొడి. సో మంచిగా మిక్స్ చేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఒక 5 minutes కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసి మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 to 7 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి.
చికెన్ ఆల్మోస్ట్ ఒక 50% కుక్ అయినాక ఈ టొమాటోస్ వేసుకొని పైనుంచి గోంగూర పెట్టి మూత పెట్టేసి సిమ్లో పెట్టుకోవాలి. గోంగూరని మగ్గనివ్వాలన్నమాట. టొమాటోస్ అండ్ గోంగూరని మగ్గనివ్వాలి ఒక 5 minutes. చూడండి ఆల్మోస్ట్ గోంగూర మగ్గినట్టే. సో ఒకసారి అంతా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఒక 5 to 10 minutes. టొమాటోస్ అండ్ గోంగూర మంచిగా మగ్గిపోయాయి కర్రీలో. సో ఇప్పుడు ఒక 1 teaspoon ఆఫ్ హోల్ గరం మసాలా పొడి వేసుకొని మంచిగా కలుపుకొని పైనుంచి కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకొని సిమ్లో పెట్టుకోవాలి. మంచిగా ఆయిల్ పైన తేలుతుంది. సో పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. సో ఇప్పుడు ఒక పీస్ తీసుకొని క్రాస్ చెక్ చేద్దాము కుక్ అయిందా లేదా అని. చూడండి ఎంత టెండర్గా ఉంది చికెన్. అబ్బా ఎంత టేస్టీగా ఉంది. అన్ని ఫ్లేవర్స్ పర్ఫెక్ట్గా అనిపిస్తున్నాయి. ఆ పులుపు అయితే పర్ఫెక్ట్గా టచ్ అయింది. యమ్మీ యమ్మీ టేస్టీ గోంగూర చికెన్ రెడీ. ఇది రోటీతో కానీ రైస్తో కానీ తింటే సూపర్గా ఉంటుంది. నేనైతే పర్సనల్గా రైస్తో ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ ఆ పులుపు భలే తెలుస్తాయి.